ఈరోజు ఈ కార్యక్రమం యొక్క పూర్వపరాలు గత 3 రోజుల నుండి మీడియా మిత్రులకి తెలుసు, మాట్లాడుతున్న వక్తలకి తెలుసు, కూర్చొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక గణానికి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుంటూరులో మేము సమాధానాలు చెప్తాం, కావాలంటే మీరు రావచ్చని నార్త్ సెంటర్లోన లాడ్జ్ సెంటర్లో కూర్చున్నట్టుగా ఇప్పుడే తెలిసింది. అదేదో రాత్రి రాంబాబు గారికి చెప్పిన, లేదా నూరి ఫాతిమా గారికి చెప్పిన ఫోన్లోనే కక్షల కార్పణ్యాలు ఏమి లేవు. ప్రజలకు సంబంధించిన సమస్యల పైన ఓ రాజకీయ పార్టీగా ఓ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంది. మేము మాట్లాడాల్సిన బాధ్యత ఉంది, తప్పనిసరిగా మాట్లాడాలి. కానీ మీరెక్కడో లాడ్జ్ సెంటర్లో టెంట్ వేసుకుని కూర్చొని అక్కడున్న మీడియాతో మేము సమాధానాలు చెబుతాం ఎట్లంటే 3 రోజుల నుంచి మేము కదా ఇక్కడ కూర్చొని ఉన్నాం, ప్రశ్నలకు సమాధానాలు కావాలని, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మీ బృందం అనుకుని ఉంటే, నిజాయితీగా మీకు సమాధానాలు చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ఓ ప్రతినిధి బృందాన్ని రాంబాబు గారి దగ్గరికి పంపచ్చు, నూరి ఫాతిమా గారి దగ్గరికి పంపచ్చు, మరి ఏ ఇతర నాయకుల దగ్గరికైనా పంపించుంటే తప్పనిసరిగా మేమే అక్కడికి వచ్చిండేవాళ్ళం. మాకు ఏ భేషజం లేదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా నిరాహార దీక్షలు లేదా మన ర్యాలీలు, రేపు 10వ తారీఖు జరగబోయే ర్యాలీలైనా కూడా మా ఘోష అంతా కూడా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగినాయి అని చెప్తున్నాం. జరగలేదని మీరు అంటాం, మీరు అధికార పార్టీ కాబట్టి మీరు చెప్పుకోవచ్చు, దానికేం మాకు అభ్యంతరం లేదు. కానీ ఇదిగో ఈ ఒక్క సమావేశంలోనైనా అబ్బాయిలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా ద్వారా వింటున్నారు, ఇంటెలిజెన్స్ ద్వారా వింటున్నారు, ఎస్బీ ద్వారా వింటున్నారు, ఎక్కడ వింటున్నారో వినేవాడు ప్రతి ఒక్కరు దయచేసి నోట్ చేసుకోండి. పట్టుమని 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి చెప్పాల్సిన సమాధానం అవసరం లేదు. సమాధానం చెప్పవలసిన వాడు విద్యాశాఖని నిర్వహిస్తున్న లోకేష్. ఈ రోజు మేము అడిగే ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తుంది ఈ శిబిరం. ఈ శిబిరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ శిబిరంలో కమ్మవారు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ముస్లిం మైనార్టీలు ఉన్నారు, ఇరుకుల యానాది కమ్మరి కులస్తులందరూ ఇక్కడ ఉన్నారు. మేమందరం కలిసి అడుగుతున్నాం, మాకు అన్యాయం జరిగింది, మాకు సమాధానం చెప్పమని అడుగుతున్నాం. మా మొట్టమొదటి ప్రశ్న, మీరు కూడా దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సోషల్ మీడియా ఉద్యమం ఎంత ప్రభావితం చూపించిందో ఈ మధ్యకాలంలో నీట్ అనే ఒక చిన్న ఎగ్జామినేషన్లో పేపర్ లీకేజ్ అనే అంశం మీద, కేవలం అక్కడ పేపర్ లీక్ అయిందనే అంశం మీదనే కేంద్ర మంత్రి రాజీనామా చేసిన దాకా ఈ దేశంలోని యువత నిద్రపోలేదు. అదే జన్జీ ఉద్యమం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా లోకేష్ అనేవాడు రాజీనామా చేసేదాకా ఈ జన్జీ నిర్వహించే ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడిభుజమై దాన్ని మోస్తుంది, గుడిభుజమై నిలబడుతుంది. తప్పనిసరిగా అన్యాయం జరిగిన ప్రతి ఒక్క డిఎస్సి క్యాండిడేట్ కు న్యాయం చేసేదాకా పోరాటం ఆగదనేదే మా యొక్క మొదటి ఉద్దేశం. మా 5 ప్రశ్నలలో మొదటి ప్రశ్న, 2025 డిఎస్సి కన్వీనర్ గా ఉన్నటువంటి వ్యక్తిని మార్చి కరెక్ట్ గా నోటిఫికేషన్ కు ముందు డిఎస్సి నిర్వహణ బాధ్యతలను ఎన్సీఆర్టీ పర్సన్ కి ఎందుకు ఇచ్చారు? ఇచ్చారు, మంచిది. డిఎస్సి ప్రశ్నాపత్రాల తయారీ ఎన్సీఆర్టీకి ఇచ్చారు కదా, ఆ ఎన్సీఆర్టీ యొక్క కన్వీనర్ ఎవరు? ఆయన ఏ సామాజిక వర్గం వాడు? అంతకు ముందున్న కన్వీనర్ను తప్పించి మీకు అనుకూలమైన కన్వీనర్ను తెచ్చుకున్న మాట నిజమా కాదా? రెండో ప్రశ్న, డిఎస్సి ప్రశ్నాపత్రాలు లీకేజీ జరిగిన మాట వాస్తవమా కాదా? దానికి నేను రెండో ప్రశ్నలోనే కొన్ని సబ్ ప్రశ్నలు రాస్తాను.
ఆ డిఎస్సి 2025 ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్న బృందంలో నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడా లేదా? నేనేం సుత్తి మాట్లాడలేదు. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు మీకు దండం పెడతారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవడు అడిగినా లోకేష్ కాదు కదా, వాళ్ళ నాయన వచ్చి అడిగినా, వాళ్ళ అబ్బాయి వచ్చి అడిగినా, లేకపోతే ఎవరు వచ్చి అడిగినా, తెలుగుదేశం పార్టీ దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడు అడిగినా ఎన్సీఆర్టీ సంబంధించిన ఎంప్లాయీగా నవీన్ అనే వ్యక్తి ఉన్నాడా లేదా? ఆ నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉండి ఈ పేపర్ ని అతనే లీక్ చేసి అతనికి డిఎస్సి 2025 పరీక్షలలో మొదటి ర్యాంక్ వచ్చిందా లేదా? ఘోరం ఏమిటంటే, ఎవడు ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్నప్పుడు టైప్ చేశాడో వాడే పరీక్ష రాశాడు. నవీన్ అనే వ్యక్తి పరీక్ష రాశాడు. ఆ నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒక లిస్టు రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ నాయకత్వంలో. ఆ లిస్టులో నవీన్ అనే వ్యక్తికి 1వ ర్యాంక్ ఉంది. వెంటనే ఎప్పుడైతే అభ్యర్థులు దీన్ని కనుగొన్నారో, ఈ నవీన్ అనే వ్యక్తి అసలు ఏ రోజున కూడా డిఎస్సి పరీక్షల్లో హాజరే కాలేదు కదా. మేము ఒక్కొక్కరు 1 నుంచి 10 సార్లు డిఎస్సి ఎగ్జామ్స్ రాసాము, మాకెవడికి రాని 1వ ర్యాంకు వీడికి ఎట్టొచ్చిందని పరిశీలిస్తే వాడు అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్. ఎక్కడ ప్రశ్నాపత్రం తయారైందో ఆ ప్రశ్నాపత్రాన్ని టైప్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ ఈ నవీన్. ఆ నవీన్ కి రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చింది అని అభ్యర్థులు ప్రశ్నిస్తే ఆ తప్పు కడుక్కోవడానికి ఈ ప్రభుత్వం, ఈ లోకేష్ ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా? మొదటి లిస్టు రద్దు, 2వ లిస్టు వచ్చేసింది. ఆ 2వ లిస్టులో నవీన్ పేరు లేదు. నవీన్ పేరు ఎప్పుడైతే లేదో నవీన్ అన్నీ కోర్టుకు వెళ్ళాడు. ఏమంటే నేను పరీక్షలు పెట్టాను, నేను పరీక్షలు రాశాను, నాకు మొదటి ర్యాంక్ వచ్చింది, ప్రభుత్వమే ఇచ్చింది, కానీ నా పేరు ఇదిగోండి లిస్ట్ లో కూడా ఉందని. మనకు కూడా ఆ లిస్ట్ వచ్చేది కాదు అబ్బాయిలు, నవీనే బయట పెట్టాడు, నాకు మొదటి ర్యాంక్ వచ్చింది, లిస్ట్ ఇదిగో అని. ఆ మొదటి ర్యాంక్ వచ్చిన నవీను కోర్టుకు వెళితే ఈ రోజు వరకు కోర్టు సమాధానం చెప్పలా, ప్రభుత్వం సమాధానం ఏం చెప్పడం లేదు. 1వ ర్యాంక్ ఎత్తేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అబ్బాయి లాడ్జి సెంటర్ లో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ శిబిరం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తుంది. 1వ ర్యాంక్ వాడు ఎవరు? మీరందరూ కూడా అడగాలి. ఈ రాష్ట్రంలో లోకేష్ నాయకత్వంలో నిర్వహించిన డిఎస్సి పరీక్షలలో 1వ ర్యాంక్ ఎవరికి వచ్చింది? అడగండి, ఎవరికి వచ్చింది? 1వ ర్యాంక్ ఎవరికి వచ్చింది? 1వ ర్యాంక్ ఎవరికి వచ్చింది? అతను ఎవరు? ఒక కంప్యూటర్ ఆపరేటర్. అతను ఎవరు? అతని ఉద్యోగం ఏంటి? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలతో మీరు పేపర్ లీకేజ్ జరిపించి ఆ పత్రాలు బయటకు అమ్ముకొని వాడికి 1వ ర్యాంక్ ఇచ్చి చివరికి వాడికి ఉద్యోగం లేకుండా తీసేశారు. వాడు కోర్టుకు వెళ్ళాడు. మన దాకా ఎందుకు వచ్చిందంటే నవీన్ అనే అతనే బయట పెట్టిన పెద్ద స్కామ్. ఇకపోతే 3వ ప్రశ్న. 2 ప్రశ్నలు వేసాను, పెద్ద ప్రసంగం కాదు, ప్రసంగం మాట్లాడడానికి అలసిపోయి ఉంటారు కాబట్టి. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్. ఈ రాష్ట్రంలో నిన్న ఎన్ని ఉద్యోగాలకి పిలిచారు? రిక్రూట్మెంట్ 16,000 పైచిలకు ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తే 3,50,000 మంది అప్లికేషన్ పెట్టారు. అక్కలు, చెల్లెళ్ళు మీకు దండం పెడతా, బాగా నంబర్స్ గుర్తు పెట్టుకోండి. 3,50,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఉన్న ఉద్యోగాలు కేవలం 16,000. 16,000లో ఒక 400 తప్పించి పూర్తిగా 15,600 ఉద్యోగాలు ఇచ్చేశారు. దాంట్లో 422 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. ఆ స్పోర్ట్స్ కోటా స్కామ్ ఏంటంటే ఇప్పుడు చెబుతాను మీకు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం కోసం జీవో నెంబర్ 4 ఎంతండి? బాగా గుర్తుపెట్టుకోవాలి తమ్ముళ్ళు. వాళ్ళు వస్తారు ఫైటింగ్ కి, తప్పనిసరిగా ఫైటింగ్ జరిగింది 10వ తారీఖు. 100% వస్తాం.
మీరు మాత్రం ఖచ్చితంగా ఈ సమాధానాలతో రావాలని ఛాలెంజ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్పోర్ట్స్ కోటాలో సరిగ్గా నోటిఫికేషన్ కన్నా ముందు జీవో నెంబర్ 4ని 42ని రిలీజ్ చేశారా లేదా? జీవో నెంబర్ 4లో 42లో ఉన్న అంశం ఏంటో తెలుసాక? చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, ఏమీ లేదు, పరీక్షలు రాయాల్సిన అవసరం లేదట. ఏం పరీక్షలు? డిఎస్సి పరీక్షలు రాయాలి, కానీ స్పోర్ట్స్ కోటా కదా, అవసరం లేదు కదా. టెట్ పరీక్షలు రాయాలి. దేనికి? స్పోర్ట్స్ కోటాలో. ఆ టెట్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదట. కేవలం ఆడితే చాలన్నారు. ఆ జీవో తెచ్చారు, వాళ్ళందరినీ లోపలికి పెట్టారు, మళ్ళీ డోర్లు మూసారు. నోటిఫికేషన్ అయిపోయినట్టునే ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ జీవో రద్దన్నారు. ఇది సమాధానం చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా అని అడుగుతున్నాం. జీవో నెంబర్ 4 ఎందుకు ఇచ్చారు? జీవో నెంబర్ 42 ఎందుకు ఇచ్చారు? జీవో నెంబర్ 4ని 42ని ఎందుకు నోటిఫికేషన్ అయిన వెంటనే రద్దు చేశారు? లాడ్జి సెంటర్ లో కూర్చున్న దమ్ము ధైర్యం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఎవరైనా సరే సవాల్, రేపు 10వ తారీఖు జరిగే మా ర్యాలీకి అడ్డంగా వచ్చి ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమే వెనక్కి వెళ్ళిపోతాం. మాకు సమాధానమే కావాలి. మా కొట్లాట్లొద్దు. మీరు దాడి చేశారు, చేయించుకున్నాం. ఈ రోజున ముస్లిం మైనార్టీకి సంబంధించిన మా సోదరుని ముస్తాఫాని 3 సార్లు శాసనసభకి ఎన్నిక కాబడి ఏ ఒక్క రోజు కూడా ఒక్క తప్పు కూడా చేయని నా సోదరుని ఈ రోజున జైల్లో పెట్టారే. అమ్మ, నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు. ఈ రోజు నేను చెబుతున్నా, టీజర్ సుధాకర్ బాబుగా అంబటి రాంబాబు సమక్షంలో నీ గెలుపు ఖాయం. ఎక్కడ నువ్వు అవమానపడ్డావో, ఎక్కడ అంబటి రాంబాబు గారు అవమానపడ్డాడో, ఎక్కడ మా ఇళ్ల మీద దాడి జరిగిందో అక్కడ 2029 సాధారణ ఎన్నికలు వచ్చే రోజుగా జై జగన్ అనే నినాదాలతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అంబటి రాంబాబు గారు, నూరి ఫాతిమా గారు గెలవటం ఖాయం. అది తర్వాత చూద్దాం. ఎలక్షన్ కాదు, సమాధానం కావాలి. స్పోర్ట్స్ కోటా చెప్పాను కదయ్యా. ఇప్పుడు ఏమేమి మీ ఆటలకు ఉద్యోగాలు ఇచ్చారు? మీ అందరికి ఇప్పుడు బాగా నాలెడ్జ్ ఇచ్చింది. ఏమేమి ఉద్యోగాలు, ఏమేమి ఆటలక్క? జూడో, లూడో, పేకాట, తొక్కుడు బిళ్ళ, అష్టాచమ్మ, బిళ్ళంగోడు, వాళ్ళకి నచ్చిన ఆటలు పెట్టారు. ఆ ఆటలకి చైర్మన్లు ఎవరో తెలుసా? కాదయ్యా, నారా లోకేష్ తోడలుడు, బాలకృష్ణ రెండో అల్లుడు, విశాఖపట్నానికి సంబంధించిన ఎంపీ, భారతే రాష్ట్ర అది కాదు జూడో ఆటకి ఆయన చైర్మన్ గా ఉన్నాడు. తర్వాత సాఫ్ట్ బాల్ ఆట, దానికి చైర్మన్ ఎవరో తెలుసాక? పూనా రవి. ఆయన, వాళ్ళిద్దరు కలిసి ఈ 422 మంది సెలెక్ట్ అయ్యారు కదా స్పోర్ట్స్ కోటాలో. సుమారుగా 300 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. మీకు దండం పెట్టి చదువుతున్నా. ఎంతమందికి? 300 మందికి వాళ్ళిద్దరే సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారా అని మనం 10 రోజుల నుంచి అడుగుతుంటే, ఈ రోజున ఎస్ఎస్ రావత్ అని అతనికి పూర్తిగా స్పోర్ట్స్ కోటా కింద జరిగే ప్రతి అంశాల మీద ఫుల్ ఛార్జ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంకొక అంశం చెబుతాను. 5వ ప్రశ్న, 15 లక్షలు కావాలని ఆంధ్రప్రదేశ్ లోగోతో ఉన్న ఫోన్లో నుండి ఒక ఫోన్ కాల్ రికార్డ్ అయింది. అభ్యర్థిని డబ్బులు అడిగాడు ఉద్యోగి. ఇద్దరం కలుసుకోవాలన్నాడు. దాని రేటు 15 లక్షలు అన్నాడు. అది విన్నాం మనందరం. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. అంటే ఈ డిఎస్సి అక్రమాలలో ఒక్కొక్క పోస్టు ఎంత కమ్ముడు పోయిందో సాక్షాత్తు ఆధారం దొరికితే ఈ రోజున పోలీసులు ఏమన్నారు తెలుసమ్మా? ఆ నంబర్ ట్రేస్ అవ్వలేదట, నంబర్ లేదట, అతనెవరో తెలియదట. ఇలా ఉంది ప్రభుత్వం. ఈ 5 ప్రశ్నలకు సమాధానం తెలుగుదేశం పార్టీ చెప్పే తీరాలని నేను అడుగుతాను. ఈ చిట్ట చివరిగా ఈ ప్రశ్నలన్నిటి యొక్క సంహారంలో ఈ రోజే ఏం జరిగిందో తెలుసా? ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్రటరీ కోన శశిధర్ని ఈ రోజే ట్రాన్స్ఫర్ చేసేశారు మీ అందరి యొక్క పోరాట మహిమతో.
కోన శశిధర్ని తమ్ముళ్ళు, ఇది మీ ఫస్ట్ విజయం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధించిన మొదటి విజయం. అయ్యా తెలుగుదేశం పార్టీ వారు లాంచ్ సెంటర్ లో కూర్చున్న వాళ్ళు ఏ తప్పు చేయకపోతే, ఏ తప్పులు జరగకపోతే కోన శశిధర్ని ఎందుకు తొలగించారో చెప్పండి సమాధానం. ఏ తప్పు జరగకపోతే, ఏ స్కాములు జరగకపోతే ఆ స్పోర్ట్స్ అథారిటీని ఆయనకి ఎవరికి రావత్కి ఎందుకు అప్పచెప్పారు సమాధానం చెప్పమని అడుగుతుంది. ఓకే, ఇవన్నీ మా డౌట్లు అనుకోవచ్చు, ఇవన్నీ మా మనసులో మేము వైఎస్ఆర్ వాళ్ళం కాబట్టి మీ మీద ఏదో అబండారాత్రులు మీరు అనొచ్చు. ఏవద్దు, ఒక్క పని చేయండి అబ్బాయిలు, ఏవద్దు. ఏం చేయాలి? సిబిఐ ఎంక్వైరీ వేయమని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ కాదు, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని సిబిఐని వేయమని అడుగుతున్నాం. రాష్ట్రం అంతా అడుగుతున్నాం, గత 5 రోజుల నుంచి అడుగుతున్నాం. టెంటలు బిగటం ఏంటండి పైలు? టెంటలు బిగటం ఏంటి? టెంటలు బిగేటప్పుడు మీరు రండి, మేము ఉంటాం. మధ్యలో పోలీస్ సోదరులు ఎందుకని అంటున్నాం? పోలీస్ సోదరులు పెట్టి టెంటలు బిగటం ఎందుకయ్యా? మీకు దమ్ము ధైర్యం అంటే మీరందరూ రండి, మీరో మేము ఎక్కడో చోట తెలుసుకోవాల్సిందే, తెలుసుకుందాం. కానీ పోలీసులను అడ్డం పెట్టి తప్పుడు కేసులు బరాయించి పోలీసులు సాక్షిగా మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇక చివరిగా సిబిఐ ఎంక్వైరీ వేయటం మీకు ఇష్టం లేకపోతే లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. దీనంతటికి పరిష్కారం ఒక్కటే. చేతగాని లోకేష్, ఈ డిఎస్సి స్కామ్ నిర్వహించిన లోకేష్, తప్పుడు లోకేష్, డిఎస్సి స్కామ్ చేసిన లోకేష్, దాడులు నిర్వహిస్తున్న లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెంటలు పీకుతున్న లోకేష్, సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, జై జగన్. రేపు 10వ తారీఖు నాడు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కదములు ఎక్కుతాయి. ఈ 5 ప్రశ్నలకు, కేవలం 5 ప్రశ్నలకు దమ్ము ధైర్యం ఉంటే, బూత్ మీద మేసం ఉంటే వచ్చి సమాధానం చెప్పమని ఛాలెంజ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.